విశ్వం కోసము ఎవరైతే పూర్తి శరణాగతితో విశ్వశాంతి కోసము, విశ్వ మానవాళి కోసము, విశ్వంలో ఉండే ప్రతి జీవి కోసము కష్టపడుతుంటారో, దాని గురించి నిరంతరం ఆలోచిస్తుంటారో వారికి అసలు లోటే లేదు అని చెప్తుంటారు. అంటే మీరు ఈ మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ముఖ్యంగా మీకు ఏది దోహదపడిందంటే యోగా టీచర్గా ముందుకు వెళ్ళాలని అనుకున్నారా? లేదా యోగా టెక్నిక్స్ అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఎంతోమంది యోగా టీచర్లు ఉన్నారు, వారు చెప్తూనే ఉన్నారు. మరి వారికి మీకు ఉన్నటువంటి అంటే వైరుధ్యం అంటే ఎలాంటిదంటే మీరు ఇచ్చే శిక్షణా తరగతుల్లో ఎలాంటి విషయాలు చెప్తుంటారు? చాలా సంతోషం అండి. ఫస్ట్ నేను ప్రాక్టికల్గా అయితే యోగా మాస్టర్ కిందే వచ్చాను. తర్వాత చాలా కుటుంబాన్ని నేను పరిశీలించినట్టయితే అసలు ఎందుకు ఆనందంగా ఉండట్లేదు ఒక వ్యక్తి, ఆరోగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు, ఐశ్వర్యంగా ఎందుకు ఉండట్లేదు, మోసం చేస్తేనే బతకగలమా, అసలు ఎటువంటి మోసం లేకుండా నిజాయితీగా ఉంటూ ఐశ్వర్యాన్ని జనరేట్ చేసుకోవాలా లేదా, వీటి మీద చాలా కుటుంబాల మీద నేను పరిశోధన చేశాను. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అతి సులువుగా శారీరకంగానే ఆరోగ్యం తెచ్చుకోవచ్చు, అలాగే ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, రిలేషన్స్ బ్యూటిఫుల్గా అవుతాయి. యోగా అనేది ఫిజికల్ లెవెల్లోనే కాదు, ఇటు మనస్తత్వం మార్చుకోవచ్చు, శరీరతత్వం మార్చుకోవచ్చు, గత జన్మల్లో కూడా ప్రాణాయామాల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వచ్చే జన్మకు కానీ మోక్ష మార్గం వైపు కానీ వెళ్ళడానికి కావాల్సిన ఆ పాత్రను కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా అనుభవంలో తెలుసుకున్నాను. అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ మనస్తత్వాలు, శరీరతత్వాలు మార్చుకుని ఒక మంచి దిశలో వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతూ తద్వారా సమాజానికి కూడా ఉపయోగపడేలాగా చాలామంది తయారవుతున్నారు. అంటే యోగా అంటే ఆసనాలు, అంటే ఇది ఒక ప్రాథమికమైనటువంటి ఆసనాలు మాత్రమే మీరు తెలియజేస్తుంటారా? అలాగే దీని పూర్తిగా ప్రాణాయామ ప్రక్రియ అనేది అది మరొక సాధన ప్రక్రియగా అయిపోతుంది కదా గురుగారు? ఓన్లీ ఫిజికల్ లెవెల్లోనే కాదు, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మైండ్ ఫిట్నెస్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఒక వ్యక్తికి ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే అతను లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలడు. అందరి వ్యక్తులు ఒకటే కాదు, అతని దినచర్యలో ఏ రకమైన శారీరక ఆరోగ్యం ఉంటే అతను ఆ దినచర్యను హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాడు, తన కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాడు. అంతవరకు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిపోతాయి. అలాగే ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఏ స్థాయిలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అలాగా మనసుని శరీరాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ రెండు ఒకే దిశగా కానీ మనం తీసుకెళ్ళగలిగితే కనుక మన శక్తిని దేని మీద ఫోకస్ చేస్తే అది మనం సాధించగలుగుతాం. అది రిలేషన్ మీద పెడితే రిలేషన్ సక్సెస్ఫుల్గా అవుతాయి, మనీ మీద పెడితే మనీ సంపాదించుకోవచ్చు, ఏదైనా సాధ్యం అవుతుంది దానివల్ల. అంటే ఎట్లా సాధ్యం అవుతుంది గురు? ఇప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కేవలం మనం ఈ లంగ్స్ క్లీనింగ్ కోసమనో లేదా ఇది శారీరక శుద్ధి కోసమని చేస్తుంటారు కదా, ఈ మరి మీరు చెప్తున్నటువంటి మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు అనేది దీని ద్వారా ఎలా సాధ్యం అవుతుంది? ఈ టెక్నిక్ ఏంటికి వస్తుంది? మనకి చాలా రకాల పురాణాల్లో కానీ శంకరాచార్యులు చెప్పిన కానీ వాటన్నింటిలో అన్నిటికీ మనసే మూల కారణం అని మనం చాలా వాటిలో చదువుకున్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి కూడా బయట ఉండే ఏ వ్యక్తులు కానీ ఏ వస్తువులు కానీ కారణం కాదు. మన మనసులో గత జన్మలోనూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ జన్మలోనూ మనం చేసుకున్న ఆలోచనలే మన శరీరంలో ఉండే ఈతి బాధలు అవ్వచ్చు, ఆరోగ్యాలు అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు. అలాగే మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా మన ఆలోచనలు ప్రతిరూపాలు అవన్నీ కూడా. మనలో కోపం, పగ, ప్రతీకారం, ప్రేమ, అభిమానం ఈ గుణాలు ఉంటే ఈ గుణాలు మనకి అట్రాక్ట్ అయ్యేలాగే మన చుట్టూ ఉండే మనుషులు అవే గుణాలతో మన దగ్గరికి వస్తుంటారు. మనకి ఏ గుణాన్ని మనం ఎక్కువగా పెంచుకుంటుంటే ఆ గుణం ఉన్న వ్యక్తులే మన దగ్గరికి వస్తుంటారు. కాబట్టి బయట మనం ఎక్కడ ప్రపంచాన్ని మార్చకర్లా, మనకి ఏది కావాలన్నా మన అంతర్ ప్రపంచంలో మన ఆలోచన విధానం మార్చుకుంటే కనుక మనం ఏది కావాలంటే అది మన మనసులో మేనిఫెస్ట్ చేసుకోగలిగితే మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో అది మార్పు ఈజీ అవుతుంది. అంటే ఇది ఏ విధంగా సాధ్యపడుతుంది గురుగారు? అంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ప్రామాణికత ఉండాలి కదా గురుగారు. అంటే దీనికి ఏ విధంగా ప్రామాణికం తీసుకున్నారు మనకి ఇచ్చినటువంటి వేదవాంగ్మయం నుంచి కానీ దీని నుంచి కానీ? ఈ శ్వాస మీద ఉపనిషత్తుల్లో చాలా రకాల ఉపనిషత్తుల్లో ఉంది. అలాగే మనసు గురించి పతంజలి యోగ సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ అంది. యోగంలో చిత్తవృత్తులు నిరోధం అంటే మనసే కదా, చిత్తవృత్తుల్లో అంటే మనసే కదా. మనసుని ఏ రకంగా నిరోధించుకోవాలి, అది నిరోధించడం అంటే మనసుని చాలా కష్టం. అది ఎంత అదిం పెడితే అంత బ్లాస్ట్ అవుతూ ఉంటుంది, అంత పరిగెడుతూ ఉంటుంది.
అలా కాకుండా మనసుని నిరోధించకుండా చాలా ఈజీగా మన మనసు మన వశం ఎలా చేసుకోవాలి, దానికి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఆ మనసు ఎలా సాధనలో తెచ్చుకోవాలి, అలాగే ఆ మనసు పట్టు రావాలంటే శరీరం ఎలా సాధన చేసుకోవాలి. రెండు రకాలు, మనకి ఏ సమస్య వచ్చినా సరే మనసులో తేడా వల్ల, అలాగే జీర్ణశక్తి లోపం వల్లే మనకి ఏ సమస్యలు వస్తాయి. కాబట్టి ముందు జీర్ణశక్తిని కనుక మన అదుపులో తెచ్చుకుంటే కనుక మనం ఏం తిన్నా చక్కగా అరిగే విధంగా ఆ డైజెస్ట్ సిస్టమ్ కానీ మన కంట్రోల్లో తెచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా మనసులో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న సాధన ద్వారా, ఉత్సాహమైన మాటల ద్వారా మనకి ఏది కావాలో అది తలుస్తూ అక్కర్లేని దాన్ని విడిచిపెట్టేసి అలాగ మనసుని నెమ్మదిగా మన కంట్రోల్లో తెచ్చుకుంటుంటే ఆ రెండు ఈక్వల్ చేయగలుగుతాం. చాలా ఈజీగానే చేయొచ్చు. అయితే మన శరీరంలో ఉండే ప్రతి అణువులో కూడా మన గుడ్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. అది ఒక అవేర్నెస్, జ్ఞానం వస్తే ఒకటే సరిపోదు. జ్ఞానం చాలామంది, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్ళ శరీరం రోగగ్రస్తం అవుతుంది. అవునండి. ఎందుకంటే వాళ్ళ ప్రాణశక్తిని ఆ అణువుల దాకా, ప్రతి అణువు దాకా తీసుకువెళ్ళట్లా. ఇప్పుడు ఏ ఆర్గాన్లో ప్రాణశక్తి తగ్గిపోతుంటుందో ఆ ఆర్గాన్లో ఉండే కణాలన్నీ కూడా త్వరగా చనిపోవడమో లేదా రోగగ్రస్తం అవడం జరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నంత వల్ల ఆర్గాన్ యాక్టివేట్ అవ్వదు. ప్రాణాన్ని కూడా అక్కడ తీసుకెళ్ళాలి. అలా ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అయితే ప్రాణాయామాలు ఎప్పుడు కూడా గురుముఖతోనే అభ్యాసం చేయాలి. 1-2 ప్రాణాయామాలు నేను తర్వాత చెప్తాను. అవి ఏ ప్రమాదం ఉండదు. మిగతావన్నీ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి అది గురుముఖతాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రాణాయామాలు. అలాగే డైజెస్ట్ సిస్టమ్, దాని గురించి ఇవాళ ఒకసారి చెప్పుకుందాం. మనం ఏం తిన్నా సరే, ఈ షడ్రుచుల్లో ఏ రుచి తిన్నా సరే అది తిరిగి గ్లూకోజ్ కిందే మారుతుంది లోపల. అయితే ఒక మంచి గ్లూకోజు మన బాడీలోకి వెళ్ళినప్పుడు మొత్తం కణాలన్నీ కూడా ఆ గ్లూకోజ్ తీసుకోవడం రెడీగా ఉంటాయి. సపోజ్ మీరు ఒకసారి సమ్మర్లో మీ ఫ్యామిలీతో వేసవికాలం ఎక్కడో వెళ్తున్నారు, దాహంగా ఉండి ఓ చెరుకు రసం బండి దగ్గర ఆగారు. మీరు తీసుకుని కొంచెం నోట్లో పెట్టుకుని ఉప్పుగా ఉంది, వెంటనే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఏం పిలవరు కదా, ఇక్కడ బాగోలేదు వద్దంటారు. అదే తియ్యగా ఉండి చాలా హాయిగా అనిపిస్తే మీకు వెంటనే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే రండి చాలా బాగుంది తాగండి అని మీరు అంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి నీళ్ళు లేకపోయినా సరే మీరు రుచిగా ఉందని చెప్పడంతో వాళ్ళు వచ్చి ఆ చెరుకు రసాన్ని ఆస్వాదిస్తారు. అలాగే మన బాడీలో మనం తిన్న ఆహారం ఒక అందమైన తియ్యటి చక్కటి గ్లూకోజ్ కింద మారినప్పుడు శరీరంలో ప్రతి అణువు కూడా అది తీసుకుంటుంది. అయితే తీసుకోవడం కూడా మనసు విధానం. సపోజ్ ఇవాళ మీ మిస్సెస్ పుట్టినరోజు అండి, చక్కగా మీరు కేక్ తినిపించడానికి ఆవిడ నోట్లో పెట్టడానికి ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు. ఆవిడ ఏదో గాజు గ్లాసులో ఏదో మీకు ఇవ్వబోయి గ్లాసుతో మంచినీళ్ళు ఇవ్వబోయి మీ కాలు మీద ఎత్తేస్తారు. ఆ కాలుకి దెబ్బ తగలడంతో కోపం వచ్చి ఆవిడ లాగిపెట్టి కొట్టిస్తారు. వెంటనే ఆ కేక్ తింటుంది ఆవిడ? మీ భార్యే, అప్పటిదాకా మీరు ప్రేమించిన వ్యక్తే, ఆ కేకు ఇష్టమే, కానీ ఏం జ్ఞాపకం ఉంటుంది? మీరు కొట్టిన చెంపదెబ్బే ఆవిడకి బాగా జ్ఞాపకం ఉంటుంది. వచ్చి పుట్టినరోజు కూడా అదే కేకు అదే డ్రెస్ వేసుకొచ్చారు. కేక్ జ్ఞాపకం వస్తుందా, ఆ చెంపదెబ్బే జ్ఞాపకం వస్తుందా? ఆ చెంపదెబ్బే జ్ఞాపకం వస్తుంది. అంటే ఇలాగా ఆ చెంపదెబ్బ జ్ఞాపకం వచ్చినాడు ఆ కేకుని తినలేరు వాళ్ళు. అలాగా మన ట్రిలియన్ సెల్స్, కొన్ని వేల ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. ప్రతి సెల్లో బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్ ఉంటాయి. అయితే బ్యాడ్ మెమరీస్ ఎక్కువ ఉంటే కనుక ఆ సెల్స్ ఈ గ్లూకోజ్ని అంత త్వరగా యాక్సెప్ట్ చేయవు. అది మనం డయాబెటిక్ అనుకోవచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రాణాయామం ద్వారా, వివిధ రకాల ప్రాణాయామం ద్వారా ప్రతి అణువులో ఉండి ఆ బ్యాడ్ మెమరీస్ని ఒక మానసిక సాధన ద్వారా ఆ బ్యాడ్ మెమరీస్ని డిలీట్ చేసి మనం ఆ సెల్లో కొత్తగా ఒక మంచి ఆలోచన అనేది మన లోపలికి ఇంజెక్ట్ చేయగలుగుతాం యోగా ద్వారా. అలా చేసినప్పుడు ఒక మనిషి చాలా వేగంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలుగుతుంది. అప్పుడు ఏదైనా సాధ్యమే.